హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పాలకోవా చేస్తున్నానండి. ఇవి గేదె పాలతో చేయాలండి. చిక్కటి పాలండి. పాలు ఎంత చిక్కగా ఉంటే పాలకోవా అంత బాగా వస్తుందన్నమాట. నేను 2 లీటర్లు గేదె పాలు తీసుకున్నానండి. దానికి తవ్వ ఉంటుంది కదండి, తవ్వతో తలకొట్టు పంచదార పోయాలి. నేను చూపించడం మర్చిపోయాను. పాలు పంచదార కలిపేసి గ్యాస్ స్టవ్ మీద పెట్టాలండి. పెట్టిన తర్వాత బాగా తిప్పాలండి. ఇది చాలా టైం పడుతుంది. నాకైతే 2 అవర్స్ పట్టినట్టు పట్టింది పాలకోవా చేయడానికి. బాగా తిప్పాలి, ఇలా దగ్గరికి రావాలండి. బాగా దగ్గరికి వచ్చి మూకుడికి అంటుకునేంత వరకు అనమాట అండి. ఇత్తడి మూకుల్లోనే చేయాలండి. ఇది ఎందులో చేసినా బాగా రాదు. ఇత్తడి మూకుడు తీసుకున్నాను నేను, అందులోనే చేశాను ఈ పాలకోవా. మూకుడికి అంటుకునే ఉండయ్యే వరకు ఉంచాలండి. ఉంచిన తర్వాత దించేసి బాగా తిప్పాలండి. బాగా మెత్తగా గరిటతో వేసి బాగా పాముతూ ఉంటే స్మూత్గా వస్తాయి అనమాట అండి పాలకోవా అనేది. అలా తిప్పుతూ ఉండాలి. అది ఉండవుతుందండి. చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని వంట చేసి ఇలా పాలిథిన్ కవర్లో తీసుకుని దానికి నెయ్యి రాసి వంటలు చేసి పెడితే 5 మినిట్స్లో అయిపోతాయండి. మీకు నచ్చితే ట్రై చేయండి.